నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. వంగ గీతకు జగన్ షాక్ ఇవ్వబోతా ఉన్నారా? 2009 పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు వంగ గీత. అదే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ 2వ స్థానం పరిమితం అయితే 3వ స్థానానికి ముద్రగడ పద్మనాభం గారు, అంటే కేవలం 1000 ఓట్ల మెజార్టీతో మాత్రం వంగ గీత గారు గెలిచారు. సో ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు, ముగ్గురికి ట్రయాంగిల్ పోటీ నడిచింది. ముగ్గురు మధ్య వ్యత్యాసం, ఓట్ల వ్యత్యాసం 1000 మాత్రమే. ఆ తర్వాత 14 పిఠాపురంలో వర్మ గెలిచారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అప్పుడు టీడీపీ తమ మద్దతు ఉపసంహరించుకుంది, తమ క్యాండిడేట్కి మద్దతు ఇవ్వలేదు. అదేవిధంగా 2019 వచ్చేసరికి వంగ గీత గారు కాకినాడ ఎంపీగా ఆవిడ గెలిచారు. అదే 2019లో పెండం దొరబాబు పిఠాపురం నుంచి వైసీపీ తరపు నుంచి ఆయన గెలిచారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత 24లో 70,000 ఓట్లు మెజార్టీ సాధించారు. ఇప్పుడు అక్కడ ఆయన ఓడించాలంటే, అట్లీస్ట్ ఆయన మెజార్టీని తగ్గించాలంటే ముద్రగడ కుటుంబాన్ని అక్కడ రంగంలోకి దింపాలని చెప్పేసి వైసీపీ ఒక వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముద్రగడ గిరిని పిఠాపురం నియోజకవర్గానికి మార్చి జనసేన అధినేత మీద పోటీకి దించాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మరి త్వరలో ముద్రగడ కుటుంబానికి పిఠాపురం బాధ్యతలు ఇవ్వబోతున్నారనే ప్రచారం గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం చర్చకు వచ్చింది. మరొక అంశం చూస్తే కల్తీ కేసులో జగన్ బాబాయ్ మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారిని సిట్ విచారించింది. మరి ఆయన దగ్గర ఆయన స్టేట్మెంట్ని కూడా వారు రికార్డ్ చేసుకున్నారు. 2 సార్లు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా కొనసాగారు. అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ కల్తీ ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన హయాంలోనే జరిగిందంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దానికి కర్త కర్మ క్రియ చాలా వరకు వైవి సుబ్బారెడ్డి ఉన్నారనేటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సిట్టు హైదరాబాద్లోని ఆయన నివాసంలో మరి ఆయన్ని కొన్ని గంటల పాటు విచారించింది. సో మరొక అంశం చూస్తే యాక్టివ్గా లేని నేతలకు జగన్ షాక్ ఇవ్వబోతున్నారా? అధినేత జనంలో తిరగడం లేదంటూ వైసీపీ నేతల్లో గుసగుసలు వినిపెడతా ఉన్నాయి. అంటే అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పరిమితమయ్యారు. సో నిన్న చాలా రోజుల తర్వాత, దాదాపు 6 సంవత్సరాల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన హాజరైన